రైట్ ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. నేడు మరోసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు హాజరు కానున్నారు. నిన్న ప్రభాకర్ రావు మరో ఫోన్ను అధికారులు సీజ్ చేశారు. 2023 ఎన్నికల సమయంలో వాడిన సెల్ ఫోన్ కావాలని సిట్ అధికారులు అడగ్గా అమెరికాలో మర్చిపోయి వచ్చానని ప్రభాకర్ రావు చెప్పినట్లు తెలుస్తోంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. కుమార్, చెప్పండి. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఇటు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ అయితే కొనసాగుతుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఆయన అమెరికా నుంచి వచ్చిన తర్వాత అనేక సార్లు ఏదైతే సిట్ విచారణకైతే హాజరయ్యారు. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఆయన సహకరించట్లేదంటూ కూడా ప్రస్తుతం ఇప్పటికే పోలీసు అధికారులు అయితే చెప్పిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇప్పటికీ ప్రభాకర్ రావుకి సంబంధించిన ఒక ఫోన్ అలాగే ఒక ల్యాప్టాప్ కూడా సీజ్ చేసి దాన్ని ఎఫ్ఎస్ఎల్కి అయితే పంపించడం జరిగింది. దాంట్లో ఉన్న డేటాని ప్రస్తుతం పోలీసులు అయితే రిట్రీవ్ చేస్తున్నారు. అలాగే మరొక పక్క నిన్న కూడా ప్రభాకర్ రావుని 8 గంటల పాటు అయితే విచారించారు. మరొకసారి ఈ రోజు కూడా విచారణకు అయితే హాజరు కావాలంటూ కూడా ఇటు ప్రభాకర్ రావుకి అయితే చెప్పిన నేపథ్యంలోని మరికొద్ది సేపట్లోని జూబ్లీస్లోని సిట్ కార్యాలయానికి అయితే ప్రభాకర్ అయితే రానున్నారు. ముఖ్యంగా నిన్న జరిగిన విచారణలో కూడా ఈ 2023లో జరిగిన ఎలక్షన్స్ సమయంలోని ప్రభాకర్ రావు ఉపయోగించిన ఫోన్ కావాలంటూ కూడా ఇటు సిట్ అధికారులు అడిగిన నేపథ్యంలోని ఆ ఫోన్ మాత్రం ఏదైతే యుఎస్లో ఉండిపోయిందంటూ కూడా ప్రభాకర్ రావు అయితే సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ఆ ఫోన్ కూడా ఈ కేసులో చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ హయాంలోని 10 ఏళ్లలోని ఈ ఫోన్ ట్యాపింగ్ని చాలా కీలకంగా బీఆర్ఎస్ పార్టీ ఉపయోగించుకుంది అంటూ కూడా ఒక ఏదైతే బయట ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్పై దృష్టి సారించిన తర్వాత ఇటు ప్రణీత్ రావుని మొదటగా అరెస్ట్ చేసిన తర్వాత అతను ఇచ్చిన సమాచారం మేరకు మిగతా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళందరూ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావును ఏదైతే విచారించేందుకు కూడా పోలీసులు ప్రయత్నించిన నేపథ్యంలో అతను యుఎస్ నుంచి వచ్చి ఇప్పుడు సుమారు 5-6 సార్లు అయితే విచారణకైతే హాజరయ్యారు. నిన్న అలాగే మరొకసారి ఈ రోజు కూడా విచారణకైతే హాజరవుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఇటు ఏదైతే ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావును మాత్రం పోలీసులు విచారిస్తూనే ఉన్నారు. కానీ వాటికి మాత్రం ప్రభాకర్ రావు ఎటువంటి సమాధానాలు ఇవ్వకుండా కూడా మాట దాటేస్తున్నట్లు కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఈ కేసులోని ఇప్పటికే రాజకీయంగా అనేక మంది వాంగ్మూలాలు కూడా పోలీసులు అయితే తీసుకున్నారు. ముఖ్యంగా సాక్షులు అంటూ కూడా వీళ్ళ వాంగ్మూలాలు అయితే తీసుకోవడం జరిగింది. అలాగే మరొక పక్క ఇప్పుడు ఏదైతే గతంలో అరెస్ట్ అయిన నిందితులు ఎవరైతే ఉన్నారో ఇటు ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు వీళ్ళందరూ చెప్పిన విధంగా చూసినట్టయితే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ కూడా వాళ్ళైతే సమాధానాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రభాకర్ రావుని ఇదే ప్రశ్నలు అడిగిన నేపథ్యంలోనే తనకన్నా పై అధికారి అయిన డీజీపీ మహేందర్ రెడ్డి ఏదైతే ఇచ్చిన ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగాయంటూ కూడా ఇటు ప్రభాకర్ రావు చెప్పిన పరిస్థితి ఉంది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే గత 10 ఏళ్లలోని బీఆర్ఎస్ హయాంలో ఉన్న సమయంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి బీఆర్ఎస్లోని అగ్రనేతలు ఈ ఫోన్ ట్యాపింగ్లో ప్రమేయం ఉన్నట్లు కూడా తాజాగా ప్రజల ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరొక పక్క ఇటు పోలీసులు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ని ఇప్పటికీ క్లోజ్ చేయాలంటూ కూడా అనేక సార్లు విచారణలు కొనసాగించారు. ప్రభాకర్ రావుని అయితే విచారిస్తున్నారు. కానీ ఈ కేసులోని ప్రభాకర్ రావు మాత్రం ఇంకా ఈ కేసుకు సంబంధించి క్లారిటీగా సమాధానాలు అయితే ఇవ్వట్లేదు. ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో బీఆర్ఎస్లోని అగ్రనేత పేర్లు బయటకు వచ్చే అవకాశం అవుతుంది. వాళ్ళని అరెస్టులు చేసే అవకాశం అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఆగస్టు 5 వరకు కూడా ప్రభాకర్ రావును అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఇటు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్న నేపథ్యంలోని పోలీసులు ఇంకా కేవలం తనను విచారించి అయితే పంపిస్తున్నారు. కానీ ప్రభాకర్ రావు ఈ విచారణకు మాత్రం ఏదైతే సహకరించట్లేదు అనేది తెలుస్తుంది. షాయిదా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.